సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ప్రజా సమస్యలను ప్రస్తావించి పరిష్కార హామీలు ఇవ్వడం ఆనవాయితీ. కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేతల మాటలు తూటాలై వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు ప్రతి సవాళ్లకే పరిమితమయ్యాయి. రాష్ట్ర, దేశ రాజకీయ అంశాలను మాత్రమే ప్రస్తావిస్తూ స్థానిక సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. జూబ్లీహిల్స్ అంటే సంపన్నుల నివాసంగా భావిస్తారు. కానీ ఈ నియోజకవర్గంలోకి బోరబండ, రహమత్ నగర్, వెంగళరావు నగర్, యూసఫ్గూడ, ఎర్రగడ్డ వంటి ప్రాంతాలు కూడా వస్తాయి. అసలు సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్ డివిజన్ ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై మహా న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది. అతిరథ మహారాజులందరూ ప్రచారంలో పాల్గొని ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడమే కాదు, మాటల యుద్ధం చేస్తున్నారు. కానీ ఏ నాయకుడు కూడా ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ఇతర పార్టీలపై దండెత్తుతున్నారు. కనీసం తమ సమస్యలు పట్టించుకోవడం లేదని జూబ్లీహిల్స్ ప్రజలు అంటున్నారు. అసలు జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలు ఏంటి, వాటన్నిటినీ ప్రజల ముందుకు మహా న్యూస్ తీసుకొస్తుంది. ఒక్కసారి జూబ్లీహిల్స్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కేంద్ర మంత్రులు, బీఆర్ఎస్ నేతలు అందరూ తమ బస్తీలకు, కాలనీలకు వస్తున్నారు తప్ప తమ సమస్యల ప్రస్తావన తీసుకురావట్లేదు. తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వట్లేదు. కేవలం నాయకులు తమ వ్యక్తిగత విమర్శలు, పార్టీ విమర్శలే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నటువంటి విషయాన్ని ప్రజలు ఆవేదనతో చెప్తున్నారు. ప్రస్తుతం మనం కార్మిక నగర్లో ఉన్నాము. ఇక్కడ ప్రధానంగా ప్రజలు హైటెన్షన్ విద్యుత్ వైర్లతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం ఒక 10 మంది దాకా ఈ విద్యుత్ వైర్ల బారిన పడి చనిపోతున్నారు. ప్రస్తుతం మనం కార్మిక నగర్లో ఉన్నటువంటి హైటెన్షన్ వైర్ల టవర్లను చూస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతున్నాము. ఈ హైటెన్షన్ వైర్ల తీగలను, వీటికి సంబంధించినటువంటి వాటినన్నిటిని తొలగించాలని ఇటు రాష్ట్ర మంత్రులకు, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసినా కూడా వీటి సమస్యను ఎవరు పట్టించుకోవట్లేదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ కార్మిక నగర్ ప్రజలు, అదేవిధంగా శ్రీరామ్ నగర్ ప్రజలు, రహమత్ నగర్ ప్రజలు చెప్తున్నారు. కేవలం ఓటు అడుగుతున్నారే తప్ప తమ సమస్యలు ఏమున్నాయి, ఈ సమస్యలను పరిష్కరిస్తామన్నటువంటి హామీని ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, అదేవిధంగా నాయకులు, కింది స్థాయి కార్యకర్తలు కూడా వచ్చి చూస్తున్నారే తప్ప తమ సమస్యలను ఎవరు పరిష్కరిస్తామని ఇప్పటి వరకు కూడా హామీ ఇవ్వలేదు. గత ఎన్నికల్లో కూడా ఇలాంటి నాయకులు వచ్చి వెళ్ళారే తప్ప తమ సమస్యలు ఇప్పటి వరకు కూడా పరిష్కరించలేదు. కేవలం వాళ్ళకు ఉన్నటువంటి బలాన్ని పెంచుకోవడానికి, ఎన్నికల్లో ప్రచారం చేయడానికి మాత్రమే ఇక్కడికి వస్తున్నారన్నటువంటిది కార్మిక నగర్ ప్రజలు అంటున్నారు. అంటే మా బస్తీలో కేబుల్ ఉన్నది 11 కేబీ అనుకుంటుంది. ఇప్పటి వరకు చాలా మంది చనిపోయారు. ప్రతి పార్టీ వాళ్ళు ఎలక్షన్ వచ్చినప్పుడు చెప్తారు, మేము ఈ పని చేస్తాం, ఆ పని చేస్తామని. అయ్యా సీఎం గారు, మీరు తలుచుకుంటే ఇది చాలా చిన్న విషయము, మీరు చేయొచ్చు. ప్రజలు చనిపోతున్నారండి. ప్రతి పార్టీ వాళ్ళకి చెప్తున్నాను. నువ్వు ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అనకుండా ప్రతి పార్టీ వాళ్ళు ఆలోచించిన విషయము పేద ప్రజలు ఉండే స్లమ్ ఏరియాలలోనే ఉన్నాయి, ఇవి వైర్లు ఉన్నాయి. కనుక పార్టీ వాళ్ళని చెప్పేది ఒకటే, అయ్యా పేదవాళ్ళ గురించి ఆలోచించండి. పెద్ద పెద్ద వాళ్ళ గురించి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. వందల కొద్ది మంది చనిపోయారండి. మీరు హిస్టరీ తీయండి. ప్రతి బస్సులో 5 మంది 10 మంది చనిపోతున్నారు. రీసెంట్ గా మనం ఒకసారి మా బస్సులో 4-5 చనిపోయారు. కనుక నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, అయ్యా పేదవారి గురించి ఆలోచిస్తే మాత్రము ఈ మా స్లమ్ ఏరియాలో ఉన్న వైర్లను మాత్రం తీయమని వేడుకుంటున్నాను. వర్షాకాలం వచ్చిందంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బస్తీ వాసులు, కాలనీల వాసులు భయంగా బతుకుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకు వస్తుందో, ఎప్పుడు తమ బస్తీలను, కాలనీలను వర్షపు నీటితో ముంచుతాయన్నటువంటి భయంతో ఉంటారు. దానికి ప్రధాన కారణం నాలాలను ఆక్రమించడం, నాలాలలోని చెత్తను ఇటు మున్సిపాలిటీ అధికారులు తొలగించకపోవడం, రిటర్నింగ్ వాళ్ళు కట్టకపోవడం, రీలింగులు కట్టకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం మనం రహమత్ నగర్ డివిజన్లో ఉన్నాము. ఈ రహమత్ నగర్ డివిజనే కాదు, ఎల్లారెడ్డిగూడ, అదేవిధంగా కృష్ణానగరు, మధురా నగరు, వెంకటగిరి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాలాల వల్ల కూడా ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇక్కడ నాలాలన్నీ ఆక్రమించడం వల్లనే ప్రతి వర్షాకాలం నాలాలు నిండి ఇవి బస్తీల్లోకి, కాలనీలోకి వరద నీరు రావడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ బస్తీలన్నీ నీట మునుగుతున్నాయి. రోడ్లు కూడా జలమయమవుతున్నాయి. వీటిని తొలగించడానికి అధికారులు శ్రద్ధ చూపకపోవడం, ఇక్కడ ఎన్నికైన ప్రజాప్రతినిధులు వీటిని పట్టించుకోకపోవడం వల్లనే ఈ నాలాలు పూర్తిగా ఆక్రమణకు గురి అయ్యాయి. కనీసం వేసవిలో ఈ మట్టిని తొలగించకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి అన్న
ప్రజలు చెప్తున్నా కూడా వీటిని ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదు. ఏ నాయకుడు కూడా తమ సమస్యలను ఇటు ఉన్నత అధికారులకు కావచ్చు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు కానీ తీసుకుపోకపోవడం వల్లనే ప్రతి సంవత్సరం ఈ సమస్యలు తలెత్తుతున్నాయంటున్నారు. కనీసం ఈ ఎన్నికల్లో కూడా ఈ సమస్యల ప్రస్తావన రావట్లేదు అనేటువంటి ఆవేదనను ఇటు రహమత్ నగర్, మధురానగర్ కాలనీ వాసులు, వెంకటగిరి కృష్ణానగర్ వాసులు కూడా చెప్తున్నారు. వీటిని పరిష్కరిస్తేనే మేము ఓట్లేస్తాము. కేవలం ఎన్నికలలో వచ్చి గల్లీలలో వీధులలో ప్రచారం చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యల మీద ఇటు ఏ పార్టీ దృష్టి పెట్టడం లేదన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రతినిధులుగా ఎన్నికైన వాళ్ళు అదేవిధంగా ప్రజలు చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ అంటే అందమైన భవనాలు, అతిపెద్ద రోడ్లు అనుకుంటారు. కానీ జూబ్లీ హిల్స్లో కాలనీలు, బస్తీలు ఉన్నాయి. ముఖ్యంగా బస్తీలలో ట్రాఫిక్ సమస్య, ఇరుకు రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ వైండింగ్ పేరుతో సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతి బస్తీలో రోడ్ల ఇరుకు వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రాణాలు కోల్పోతున్నారు. ఏ చౌరస్తా చూసినా అక్కడ ఈ ఆర్టీసీ బస్సులు, ఆటోలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఈ రోడ్ వైండింగ్ ప్రధానంగా ఇటు రహమత్ నగర్ నుండి మోతీనగర్, బోరబండ వరకు ఉన్నటువంటి ప్రధాన రహదారిని విస్తరిస్తామని అధికారులు సంవత్సరాల తరబడి ప్రణాళికలు సిద్ధం చేసినా కూడా వాటి గురించి పట్టించుకోలేదు. అదేవిధంగా కృష్ణానగరు, వెంకటగిరి, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాల్లో కూడా రోడ్ల పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ట్రాఫిక్ కూడా చాలా ప్రతి రోజుకు పెరుగుతుందని చెప్పవచ్చు. ఇటు ఆర్టీసీ బస్సులు, ఆటోలతోనే కాకుండా రోడ్లపైన వాహనాలు నిలపడం వల్ల ఈ ప్రజలు నిత్యం ఉదయం నుండి సాయంత్రం వరకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా స్కూళ్ళు, అదేవిధంగా ఆఫీసుల టైంలో ప్రజలు ట్రాఫిక్లో ఇరుక్కపోయి గంటల తరబడి అక్కడే తమ ఇబ్బందులు పడడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సమస్యల నుండి బయటకు రావాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా జూబ్లీ హిల్స్లో రోడ్డు విస్తరణను, అదేవిధంగా ఈ రోడ్ వైండింగ్ విషయాల్లో అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం వల్లనే ఈ సమస్యలు తలెత్తుతున్నాయన్నటువంటి విషయాన్ని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం ప్రచారానికి వస్తున్న నేతలు కూడా వీటిని పట్టించుకోవాలని కోరుతున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఇట్లనే ఉంది. ఎవరు పట్టించుకోరానా? ఇక్కడ వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య ఉంది, ఇక్కడ సిఎన్ రెడ్డి గారు ఉన్నారు. ఇద్దరి మధ్యన ఇది పాడైంది. ఇక్కడ స్కూల్ పిల్లలు పోనీకే పొద్దున పూట చాలా ఇబ్బంది అవుతుంది. బండ మీదకి పడుతుర్రు, ఆడోళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. ఎవరు పట్టించుకుంటలేరు. ట్రాఫిక్ అయితే ఈ టర్నింగ్ దిక్కెళ్ళే ట్రాఫిక్ ఉందన్న, ఆ టర్నింగ్ ఒకటి సమస్య తీరిపోతే ట్రాఫిక్ అనేది ఉండదు. అట్లకైనా ఒక బస్ వస్తుంది, ఇట్లకైనా ఒక బస్ వస్తుంది. 2 బస్సులు ఒక్కసారి వచ్చినప్పుడు టర్నింగ్ కానికే ఇబ్బంది అవుతుంది. ఆ టర్నింగ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. రోడ్ వైండింగ్ ఒకటి ఇయ్యాల రేపు అంటున్నారు. ఆ రోడ్ వైండింగ్ అయితే లేదు. ఆ రోడ్ వైండింగ్ ఎప్పుడు పుణ్యం కట్టుకుంటారో ఏమో. గత 40 సంవత్సరాల నుంచి వింటున్నాము రోడ్ వైండింగ్ అని. ఇప్పటిదాకా ఇన్ని గవర్నమెంట్లు వచ్చినా ఏ గవర్నమెంట్ చేస్తలేదు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి పూర్తిగా అధ్వానంగా తయారైంది. కేవలం బస్తీలనే కాదు, కాలనీలలోని రోడ్లు కూడా చాలా దారుణంగా తయారయ్యి ఇక్కడ ప్రయాణం ప్రజలకు ఒక ప్రాణ సంకటంగా మారింది. దాదాపుగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 380 కిలోమీటర్ల విస్తీర్ణంలో రోడ్లున్నాయి. కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ కేవలం ఈ రోడ్లు వేయడంలోనే కాదు, మెయింటెనెన్స్లో కూడా పూర్తిగా విఫలమయ్యారు. అనేక సందర్భాలలో స్థానిక ప్రజలు తమ సమస్యలను పట్టించుకోండి, ఈ రోడ్లను బాగు చేయండి అని ప్రజాప్రతినిధులకు ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని అంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో మాత్రం ప్రతి గల్లీలో తిరిగే ఈ నాయకులకు ఇటు అధికారులకు ఈ రోడ్ల పరిస్థితి కనబడతలేదా అంటే అది స్పష్టంగా కనబడుతుంది. ఇదే రోడ్లపై ప్రచారం చేస్తున్న నాయకులకు ఈ రోడ్లు బాగు చేయాలన్నటువంటి ఆలోచన రాకపోవడం చాలా దారుణం అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం శ్రీనగర్ కాలనీ రోడ్ల పైన ఉన్నాము. ఈ రోడ్ల పరిస్థితి చూస్తే మనకు పూర్తిగా జూబ్లీ హిల్స్ రోడ్లు ఏ విధంగా ఉన్నాయో తెలిసిపోతుంది. అయితే ఇక్కడికి వస్తున్నటువంటి అన్ని పార్టీల నేతలు ఈ రోడ్ల పరిస్థితి, ఈ డ్రైనేజీ పరిస్థితి చూస్తున్నారు తప్ప వీటిని బాగు చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదంటున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు, అదేవిధంగా ప్రజలు ఇచ్చినటువంటి విజ్ఞప్తులు అధికారుల దగ్గరికి పోయి మొరపెట్టుకున్నా కూడా జూబ్లీ హిల్స్ రోడ్ల పరిస్థితి మారనోడు లేదంటున్నారు. అయితే జూబ్లీ హిల్స్ అనగానే అందమైన రోడ్లు, అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ, ఆధునీకరించినటువంటి విద్యుత్ సౌకర్యాలు ఇవన్నీ ఉంటాయనుకుంటున్నారు. కానీ జూబ్లీ హిల్స్ లో ప్రజల జీవన పరిస్థితిని చూస్తే చాలా దారుణంగా ఉంది అనిపిస్తుంది.
ఈ ఎన్నికల సమయంలో వచ్చిన నాయకులు వీటన్నిటిని పట్టించుకొని జూబ్లీ హిల్స్ ను ఒక అందమైన ఆదర్శమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతారని ప్రజలు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి డివిజన్ లో రోడ్ షో నిర్వహించారు, కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి గల్లీని ప్రతి బస్తీని చుట్టుముట్టాడు. అదేవిధంగా కేంద్ర మంత్రి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు కూడా కిషన్ రెడ్డి కూడా ప్రతి బస్తీలో పాదయాత్ర చేసి ప్రతి సమస్యను స్వయంగా చూశారు. అదేవిధంగా గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా చేసినటువంటి కేటీఆర్ ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి విజయం కోసం ప్రతి గల్లీలో కార్నర్ మీటింగ్ అటెండ్ చేశాడు. అదేవిధంగా రోడ్ షోలు నిర్వహించారు. ఇక్కడి జూబ్లీ హిల్స్ సమస్యల గురించి ఎప్పుడు కానీ ఎక్కడ కానీ మాట్లాడినట్టు లేదు. అదేవిధంగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు, బీఆర్ఎస్ నుండి సునీత మాగంటి పోటీ చేస్తుంది, బీజేపీ నుండి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కనీసం ఈ అభ్యర్థులు కూడా జూబ్లీ హిల్స్ సమస్యల మీద, జూబ్లీ హిల్స్ అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను రూపొందించి ప్రజా సమస్యలు మేము పరిష్కరిస్తాము అనేటువంటి హామీ కూడా ఇవ్వలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు ఆలోచించి తమకు ఏ విధమైనటువంటి అభివృద్ధి కావాలో ఆ అభివృద్ధి చేసే నాయకుడు ఎవరో అలాంటి నాయకుడిని ఎన్నుకుంటారని మనం ఆశిద్దాం. మహా న్యూస్, హైదరాబాద్. కెమెరామ్యాన్ ఆనంద్.